హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను చెప్పింది ఇంకా ఉంది, కానీ ఇంకా చెప్పాలంటే నాకే ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ గురించి ఆ అమ్మాయి చాలా చెప్పింది, అది నాకు చెప్పబుద్ధి కాలేదు. అందుకే నేను ఇంకా వాళ్ళ విషయం వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ అమ్మాయికి కూడా చెప్పాను, ఇంత దారుణంగా అయితే నేను చెప్పలేనులమ్మా అని చెప్పేసి అన్నాను ఫ్రెండ్స్. ఇంక ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ప్రేమ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే మంచి అనేది భూమి మీద ఉన్నప్పుడు చెప్పుకుంటారు, భూమి మీద లేకపోయినా మనం ఒక మంచి పని చేస్తే మన గురించి మనం ప్రాణాలతో చెప్పుకుంటారు, లేకపోయినా చెప్పుకుంటారు. అలాగనే చెడు కూడా అంతే. మంచి ఎంతైతే ఉంటుందో ఫ్రెండ్స్, చెడు కూడా అంతే ఉంటుంది. నేనైతే అలాగనే అనుకుంటాను. ఇంక ఇప్పుడు ఏంటంటే ప్రేమ పెళ్ళైన తర్వాత ఎందుకు పుట్టిద్ది, పెళ్ళి కాకముందు ఎందుకు పుట్టదు అని అంటారు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, ఒక మనిషి కోసం ప్రాణం ఇవ్వాలి అంటే ఇస్తే అదే ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అంటే. ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరి దాకా ఎందుకు, నాకు తెలిసిన అమ్మాయి, ఆ అమ్మాయిదే చెప్తాను. ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదు, ఆ అబ్బాయికి పెళ్ళి అయింది. ఆ అబ్బాయికి పెళ్ళి అయిన తర్వాత ఈ అమ్మాయికి పెళ్ళి కాలేదు. కానీ ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి ఎట్ట కుదిరింది. కుదిరితే భార్యకి కూడా తెలుసు వీళ్ళిద్దరికి సంబంధం ఉండే సంగతి, భార్యకి కూడా తెలుసు. ఈ అమ్మాయికి పెళ్ళి కాలేదు కదా, కాకపోయినా కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయితోటి కమిట్ అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారనమాట. ఇంకా ఆ అబ్బాయి భార్యకి కూడా తెలుసు, ఆ అబ్బాయి ఇంట్లో భార్యకి ఏం చెప్పుకున్నాడో మనకైతే తెలియదు. ఇంకా ఆ అమ్మాయికి కూడా తెలుసు. తెలిసిన తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతుంది, వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఈ అమ్మాయి అమ్మలకు కూడా తెలిసింది. సరే చేసుకోండి అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి తరపున తెలిసింది, అమ్మాయి తరపున తెలిసింది. ఇంకా అందరూ ఒకే అనుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఇంకా ఒకళ్ళని వదిలిపెట్టి ఒకళ్ళు ఉండలేకపోయారు ఫ్రెండ్స్. తర్వాత ఏమైందంటే ఆ భార్య ఈ అమ్మాయి అంటే ఆ అబ్బాయి ఫస్ట్ ఈ అమ్మాయికి చాలా మనీ అయితే ఇచ్చాడు. తర్వాత ఇంక ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంకా అంతా ఈయనే కదా, నా సర్వస్వం ఈయనే కాబట్టి అని చెప్పేసి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ ఆవిడకి ఆపరేషన్ చేపిస్తే వాళ్ళ ఇంటికి పోయి పనులు చేయను అన్నీ చేసింది ఫ్రెండ్స్. ఇంకా అక్క అంట, ఇద్దరు నిజంగా సొంత అక్క చెల్లెలు కూడా అట్టుండ్రు, అంత బాగున్నారు. తర్వాత ఇక ఒకళ్ళగాతే ఒకళ్ళైనా ఏంది నీ మొగుడిని అట్ట ఆ పిల్ల వెనక్కి తిప్పుకుంటుంటే నువ్వు చూస్తూ ఉంటావు అట్ట ఇట్ట ఒకళ్ళగాతే ఒకళ్ళైనా అంటారు కదా ఫ్రెండ్స్. అన్నప్పుడు ఏంటంటే ఇంక ఈ భార్య ఏం చెప్పింది, ఇంకా అవసరం తీరిపోయిన తర్వాత ఇంక పోయి ఆ అమ్మాయి మీదకి వెళ్ళి తగాదు పెట్టుకుంది అనమాట. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి తగాదు పెట్టుకుంది. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమనుకున్నారంటే నిన్నటి దాకా ఇష్టపడ్డ అమ్మాయి ఈరోజు వచ్చి తగాదు పెట్టుకుంటుంది, రేపు ఇంకా పెళ్లి చేసుకున్నా కానీ ఇంతే కదా, వద్దులమ్మా నీకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తాము వద్దు అని అన్నారు. ఇంకా ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఫ్రెండ్స్, వద్దు నాకు ఆ అబ్బాయినే నేను ఇష్టపడ్డాను కాబట్టి ఆ అబ్బాయినే చేసుకుంటాను అంది. ఆ అబ్బాయి కూడా ఏంటంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని ఉన్నాడు. ఆ అబ్బాయి ఏంటంటే భార్యకి మరి అప్పుడు ఏం చెప్పుకున్నాడో ఏమో ఎవరికి తెలియదు కదా, భార్య ఇష్టపడింది. ఆ కండిషన్ పెట్టేదేందో ఫస్ట్లోనే పెట్టినట్టయితే బాగుండేదని నేను అనుకుంటున్నాను. దీని గురించి మళ్ళీ రేపు మాట్లాడదాము. అయితే ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఇష్టపడింది, ఈ అబ్బాయి ఇష్టపడింది. ఇంకా ఆ అమ్మాయికి అయితే బయట అయితే సంబంధాలు చూస్తూ ఉండారు ఫ్రెండ్స్. వాళ్ళ చుట్టాల అబ్బాయికే మ్యారేజ్ అయితే కుదిరింది. ఈ అమ్మాయి అంటానే ఉంది, అమ్మ నాకు వద్దు పెళ్ళి అంటే మాకు నామర్త పేరు తేమాక, ఇంకా అబ్బాయి ఇష్టపడ్డా వాళ్ళ ఆవిడైతే ఒప్పుకోవట్లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా అయితే పెళ్లి చేసుకోవాల్సిందేనమ్మా అన్నారు. ఇంకా పెద్దోళ్ళు బెదిరించారు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే మేము ఏదో ఒకటి చేసుకుంటాం అన్నారు. కాబట్టి ఇంకా అమ్మాయి కూడా ఏంటంటే చేసుకోవాల్సి వచ్చింది. పెళ్ళి అయితే చేసుకుంది ఫ్రెండ్స్. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అబ్బాయి ఏంటంటే నన్ను కాదని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి ఈ అబ్బాయి ఇంకా అమ్మాయి పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక పెళ్లి కొడుకుల ఇంటి దగ్గరే ఉంది పెళ్లి కూతురు. మూడో నిద్రకి ఇక్కడికి వస్తారు కదా, అమ్మాయి గారి ఇంటికి వస్తారు కదా మూడో నిద్రకి. ఆ టైంలో వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే ఆ అమ్మాయితోటి కలిసి మాట్లాడాలనుకున్నాడు, కానీ ఆ కుదరలేదు. ఎందుకంటే ఇంటి నిండా చుట్టాలు అందరూ ఉండారు, ఇక కుదరలేదనమాట. కుదరపోయేళ్ళకి ఏంటంటే ఇంకా అబ్బాయి ఏం చేయాలి అర్థం కాక ఎంత చూసినా అమ్మాయి అయితే బయటకు అయితే రావట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఉంది అబ్బాయితోటి కలవాలి మాట్లాడాలని ఉంది,
కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్టుంది, అందరు బంధువులు ఉన్నారు, ఇంకా తాళిగట్టిన భర్త ఉన్నాడు, ఇంకా పోవటానికి కుదరలేదు. సరేనని చెప్పేసి అని చెమ్ము తీసుకొని బయటకైతే వెళ్ళిందంట. వేరే అమ్మాయిని తీసుకొని చెమ్ము తీసుకొని అయితే బయటకు వెళ్తే ఇంకా అబ్బాయి కబురు ముందుగానే పంపించి ఉంటుంది. ఇంకా అబ్బాయి కూడా రెడీగా ఆడ ఉన్నాడంటే ఈ ఎన్నికిట్ పెట్టుకున్న అమ్మాయి తీసుకెళ్ళిన అమ్మాయికి అయితే తెలుసు వీళ్ళ గురించి, ఊళ్ళో అందరికీ తెలుసు. ఇంకా వెళ్తే ఇంకా అబ్బాయి అయితే నేను లేని ఉండలేను, నేను చచ్చిపోతాను అని అంటే కొన్ని రోజులు ఊరికి బట్టు తర్వాత నేను వస్తానని చెప్పిందంట. ఇంక వీళ్ళది ఫస్ట్ నైట్ కదా, నువ్వు ఫస్ట్ నైట్ ఎట్ట చేసుకుంటావు అంతా నువ్వే అనుకున్నాను నేను, నువ్వు ఇట్ట చేస్తావని అనుకోలేదని. ఇంకా అబ్బాయి అట్ట ఏడుస్తా అట్టుండాడంట. ఈ అమ్మాయి ఏంటంటే మరి ఏం చేసేది, మీ ఆవిడే కదా వచ్చి తగాదు పెట్టుకుంది, మీ ఆవిడ నువ్వు కంట్రోల్లో పెట్టలేకపోయావని చెప్పేసి అని ఇంక వీళ్ళిద్దరు కొద్దిగా మాట అయితే ఏడ్చుకుంటానే ప్రేమతోనే మాట అయితే కొద్దిగా పెరిగిందంట. సరేలైతే అని చెప్పేసి నా అబ్బాయి కోపం మీద అయితే వచ్చి ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని అయితే ఇక్కడైతే ఇంకా రెడీ చేస్తున్నారు ఫస్ట్ నైట్కి. ఆ అబ్బాయి ఏంటంటే ఇంకా వాళ్ళ చేలోకి వెళ్ళి పురుగుల మందు అయితే తీసుకొని వెళ్ళి తాగాడు ఫ్రెండ్స్. తాగి 12 గంటలకు అంటే వీళ్ళు సందకాడ 7-8 వెళ్ళారు కదా, ఇంకా అబ్బాయి ఏంటంటే 10-11 గంటలకు ఇంకా భార్యకి అన్ని జాగ్రత్తలన్నీ చెప్పి జాగ్రత్త పిల్లలు జాగ్రత్త నువ్వు హ్యాపీగా ఉండి ఇంకా అని చెప్పి పొలం దగ్గరికి వెళ్ళి, వాళ్ళ పొలం ఉందన్నమాట, ఆ పొలం దగ్గరికి వెళ్ళి అయితే పురుగుల మందు అయితే తీసుకొని వెళ్ళి తాగడం అయితే జరిగింది. ఇంకేంది వీళ్ళకి తెలియదు కదా, ఎవరికి కూడా అబ్బాయి పురుగుల మందు తాగాడా తాగలేదనేది తెలియదు కదా. ఎక్కడికో వెళ్ళే ఇంక దీనికి పెళ్ళి అయింది కదా, ఆ బాధలో ఉండుంటాళ్ళని అందరూ అట్నే అనుకున్నారు. ఈ ఏకుంజామున ఏంటంటే ఆడవాళ్ళు బయటికి వెళ్తారు కదా ఫ్రెండ్స్, పల్లెటూరులో ఏంటంటే ఏకుంజామునే లేడీస్ బయటికి వెళ్తారు కదా, వాళ్ళలో ఏందా మనిషి ఈడేంది ఏడబొనుకొని ఉన్నాడని చెప్పి పోయి లేపు చూస్తే లేదు, అప్పటికే ప్రాణం పోయింది. ఇంకా వాళ్ళ కబుర్ చేస్తే వాళ్ళు ఇంకా వాళ్ళు అంటున్నారు. ఇంకా అది అట్లా జరిగింది కదా. ఈ అమ్మాయికి ఇంకా ఫస్ట్ నైట్ కదా, ఫస్ట్ నైట్ అయితే ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే నాకు డేట్ వచ్చిందని చెప్పింది ఫ్రెండ్స్. ఇంకా అంటే ఫస్ట్ నైట్ ఏం జరగలేదు, నాకు డేట్ వచ్చిందని చెప్పింది. డేట్ వచ్చిందని చెప్పాక ఫస్ట్ నైట్ అయితే ఆగిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అబ్బాయిని అయితే ఇంటికి తీసుకొచ్చారు, చచ్చిపోయాడని తెలియగానే ఇంటికి తీసుకొచ్చి ఇంకా అబ్బాయిని ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బూడిపో కాలిపో ఏదో చేస్తారు కదా కర్మ అవన్నీ. ఈ అమ్మాయి అయితే ఫ్రెండ్స్ నిజంగా అసలుకి మనిషి చచ్చిపోయినట్లు లెక్కే కానీ బతుకుతుందంతే. ఇంక ఈ అమ్మాయిని ఏం చేశారంటే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వద్దులే ఇంకా పోవాలి కదా, మళ్ళీ 3వ నిద్రకి అక్కడికి వెళ్ళాలి కదా హస్బెండ్ వాళ్ళ ఇంటికి. ఇంకేందంటే ఆ అమ్మాయి రెడీ అయిందనమాట, అంతా రెడీ అయ్యి ఇంకా వాళ్ళ చుట్టాల ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇంకా చెప్పొస్తాను పెద్దమ్మ వాళ్ళకి కూడా చెప్పొస్తానని చెప్పేసి ఆ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా పోయిందనమాట. వీళ్ళకి కూడా పొలం ఉంది ఫ్రెండ్స్, వీళ్ళకి కూడా పొలం ఉంది కాబట్టి ఇంక ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను నేను అని చెప్పి ఇంక ఈ అమ్మాయి కూడా చిన్నది పత్తి చేనుకో దేనికి వేసే పురుగుల మందు డబ్బా ఆ చీర కొంగులో బొడ్లో పెట్టుకొని వెళ్ళిందనమాట. వెళ్తే ఇంక వీళ్ళకి తెలియదు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్దమ్మ బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పేసాను అంది. అప్పుడు టైం ఎంత అయిందంటే సాయంత్రం పూట 4 ఏమైంది ఫ్రెండ్స్, 4 అయింది టైము. బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పేసాను అంది. సరే వెళ్ళిరా పో అమ్మ మేము కూడా వస్తాం తోడుకంటే, వద్దు పెద్ద మీదకి ఇక్కడ దాకానే పోయేస్తాను, వద్దులే నేను ఒక్కదాన్నే పోతానని చెప్పేసాను ఫ్రెండ్స్. ఆ అబ్బాయి అయితే ఎక్కడైతే ముందు చచ్చిపోయాడో ఫ్రెండ్స్, ఈ అమ్మాయి కూడా అక్కడికే వెళ్ళి ఈ అబ్బాయిని గుర్తు తెచ్చుకొని ఇంకా పురుగుల మందు ఈ అమ్మాయి కూడా తాగి అక్కడే ఈ అమ్మాయి కూడా కొట్టమెట్లాడుతుంది అనమాట. అంటే పురుగుల మందు అయిన వాళ్ళు ఎట్టుంటారంటే కొట్టుకుంటూ ఉంటారు కదా, కొట్టమెట్లాడుతుంది. ఇక ఏంది అరగంట అయినా పిల్ల ఇంకా రాలేదు, ఎంతసేపు ఉంది ఏంది అని చెప్పేసి ఏమో అనుమానం వచ్చి ఇంకా ఇంకొక ఆమెను తీసుకొని వెళ్ళి చూస్తే ఆ మధ్యలో ఎక్కడ ఆగపడలా. ఆ అబ్బాయి ఎక్కడైతే ముందు చనిపోయాడో అక్కడ ఉందన్నమాట ఈ అమ్మాయి. ఇంక ఏం ఆగపడలేదని చెప్పి ఇంకా వాళ్ళ కబురు చేస్తే వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ నాన్నోళ్ళు అందరూ వచ్చారు కదా, వీళ్ళు ఇంకా 10 మంది దాకా పొలాల మీద పడి ఎదిగితే ఇంకా అబ్బాయి ఎక్కడైతే ముందాగి చనిపోయి ఉన్నాడో అక్కడ కొట్టకలాడుతుంది ఈ అమ్మాయి. ఇంకా గబగబా తాటర్లో వేసుకొని ఆ అమ్మాయిని తీసుకొని సగం ఊరు మధ్య అంటే సగం దాటంగానే ఊరు చివరికి బాగానే ప్రాణం అయితే పోయింది ఆ అమ్మాయికి. ఇంకా ఏం చేస్తారు, ఇంకా ఆ అబ్బాయి చచ్చిపోయిన 2వ రోజు ఈ అమ్మాయి కూడా చచ్చిపోయింది. వీళ్ళిద్దరిని ఇంకా ఇది చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా తెలుసు ఆ అమ్మాయి తప్పు చేసింది అని. ఇప్పుడు ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అబ్బాయి పాటికి ఆ అబ్బాయి చనిపోయారు. ఇప్పుడు జీవితం నాశనమైంది ఎవరిదంటే పాపం మీ అమ్మాయి పెళ్లి చేసుకోలే, ఆ అబ్బాయిది ఏమనగపిచ్చాడు, ఎంతో ఖర్చు పెట్టి ఆర్భాటంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ లాస్ట్కి ఏమైంది,
ఇప్పుడు ఆ అబ్బాయి రెండో పెళ్ళని పేరు పడింది, భార్య చచ్చిపోయింది. ఎంత ఇబ్బంది ఫ్రెండ్స్.